హరి ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్వివర్ధవక్త్రాద్య పారిషాద్య పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మనము 19/3/2026 రోజు జరుపుకోబోతున్నాము. మరి ఈ సంవత్సరం యొక్క మనకు ఫలితాంశములు ఏ రకంగా ఉన్నాయి, వీటి యొక్క ఆదాయ వ్యయాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి అవన్నీ ఏ రకంగా ఉన్నాయో మనం చూద్దాం. ఈ సంవత్సరం పంచాంగాన్ని చూడబోతున్నాము. అసలు పంచాంగం అంటే మనకు 5 అంగాలు అని. పంచాంగం 5 అంగాలంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. మామూలుగా మనకైతే తిథి, వారము, నక్షత్రము అందరికీ తెలిసి ఉంటాయి, కానీ యోగం, కరణాలు కొంచెం వాడుకలో లేవు. ఈ 5 యొక్క కలయికనే పంచాంగం అంటారు. ఈ 5 లక్షణాలను మనకు ఈ సంవత్సర కాలం పాటు ఏ రకంగా ఉంటాయి అనేది మనకు తెలిపేదే పంచాంగము. మరి ఈ సంవత్సరం పంచాంగంలో ఏమేమి ఉండబోతున్నాయో చూద్దాం. ఈ కలియుగం ప్రారంభమై అంటే కృష్ణావతారం సమాప్తమై ద్వాపర యుగాంతం తర్వాత మనకు 5127 సంవత్సరాలు పూర్తి అయినాయి. మనం 5128వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అదే రకంగా ప్రభవాది నామ సంవత్సరాలు 60 ఉన్నాయి కదా. ఆ 60 సంవత్సరాల్లో మనం ఇప్పుడు 39 సంవత్సరాలు గడిచిపోయి 40వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అంటే కలియుగం నుంచి 5128వ సంవత్సరము, ఈ ప్రభవాది సంవత్సరం నుంచి మనము 40వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ సంవత్సరం సంక్రాంతి నిర్ణయం పరాభవ నామ సంవత్సర పుష్యమి శుద్ధ సప్తమి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 14/1/27 రాత్రి 8:59 మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది. అందుకని 15/1/27 నాడు మనము సంక్రాంతి జరుపుకుంటాము. అదే రకంగా ఈ సంవత్సరం మౌఢ్య నిర్ణయం అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి పుష్యమి నక్షత్రం తేదీ 15/7/2026 బుధవారం నుండి ఆషాఢ బహుళ నవమి కృత్తికా నక్షత్రం అనగా 7/8/2026 వరకు శుక్రవారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. అదేవిధంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ తదియ విశాఖ నక్షత్రం అనగా 13/10/2026 మంగళవారం నుండి ఆశ్వీజ బహుళ తదియ కృత్తికా నక్షత్రం తేదీ 28/10/2026 బుధవారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ గురు శుక్ర మౌఢ్యములలో మనము వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము ఇట్లాంటి శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు. అదేవిధంగా ఈ సంవత్సరం వాస్తుకర్తరి శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ అనగా తేదీ 4/5/2026 సోమవారం నాడు కర్తరి ప్రారంభమవుతుంది రాత్రి 9:45. ఇది అధిక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి 28/5/2026 గురువారం రోజు ముగిసిపోతుంది రాత్రి 2:30. ఈ వాస్తుకర్తరి ఉన్న సమయంలో మనం గృహానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. అదేవిధంగా ఈ సంవత్సరం మనకు యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. మరి శ్రీ పరాభవన సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి జ్యేష్ఠ నక్షత్రము సోమవారము 1/6/2026 నుండి రాత్రి 1:49 యమునా నది పుష్కరం ప్రారంభమవుతుంది. ఈ పుష్కరాలు 12 రోజులు కూడా నదీ స్నానాలు, పితృకార్యాలు చేయడం అత్యంత పుణ్యప్రదం. ఇక గ్రహణాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. అదేవిధంగా ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఉంది. అయితే ఇవి భారతదేశంలో కనబడవు, అందుకని మనకు పెద్ద వీటి వల్ల బాధ అనేది ఏమీ ఉండదు. తర్వాత ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయం ఏ రకంగా ఉంది, వ్యయం ఏ రకంగా ఉంది, రాజపూజ్యం ఏ రకంగా ఉంది, అవమానం ఏ రకంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి
ఆదాయం 11, వ్యయం 5. రాజ్యపూజ్యం 2, అవమానం 4. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది. రాజపూజ్యం 7, అదేవిధంగా అవమానం కూడా 7గానే ఉంది. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యం అవమానాలు కానీ ఇవన్నీ కూడా సూచించబడినాయి. ఇవన్నీ ఏ రకంగా ఉన్నప్పటికీ పరాభవన సంవత్సరం కూడా పేరే పరాభవం ఉంది కదా అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నట్టుగా తెలుస్తున్నది. దీంట్లో భయపడాల్సిందేం లేదు. మనము మన కర్తవ్యాలను కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తూ నీతి నిజాయితీగా ఉంటూ వినయ సంపన్నంగా ఉంటూ ధర్మ కార్యక్రమాలను ఆచరిస్తూ మన విధి నిర్వహణలో ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత వినయంగా ఉంటే ఏ సంవత్సరమైనా ఏ రకంగా రాసులున్నా కానీ వాటన్నిటికి కూడా ఆ భగవంతుడు మనకు మంచినే చేకూరుస్తాడని కోరుతూ ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ శుభం కలగాలని కోరుతూ ఉన్నాను.